So next topic is scientific method. So what is meant by scientific method? So scientific method means if any scientist to use the one specific method, so that is called scientific method. అంటే శాస్త్రవేత్తలు ఏదైనా ఒక విషయాన్ని కనుగొనేటప్పుడు వాళ్ళు ఉపయోగించేటువంటి ఆ మెథడ్ ని మనం సైంటిఫిక్ మెథడ్ అని చెప్తాం. సో దీంట్లో స్టెప్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ అనేవి ఒక ఆర్డర్ లో పెట్టి ఇన్ ఆర్డర్ లో పెట్టి ఆర్డర్ లో పెట్టమని చెప్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం, అంటే సమస్యని గుర్తించాలి. దెన్ అబ్జర్వేషన్, ఆ సమస్యను పరిశీలన చేయాలి. దెన్ డేటా కలెక్షన్, ఆ విషయానికి సంబంధించిన దత్తాంశాన్ని డేటాని కలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఫార్ములేషన్ ఆఫ్ హైపోథీసిస్, అంటే ఆ సమస్యకు పరిష్కారాన్ని ముందే ఊహించడం, దట్ ఈస్ కాల్ హైపోథీసిస్ అని చెప్తాము. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ ది హైపోథీసిస్, మనం ఊహించినటువంటి ఊహ నిజమా కాదా అని చెప్పేసి మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ టెస్టింగ్ ఆఫ్ ది హైపోథీసిస్ అవుతుంది. మనం ఏదైనా ఒక ఊహని ఏదైనా సమస్యకు పరిష్కారాన్ని హైపోథీసిస్ చేసినప్పుడు హైపోథీసిస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి మనం టెస్టింగ్ చేసుకుంటాం. దేని ద్వారా? ప్రయోగం చేసి మనం ఈ హైపోథీసిస్ ని మనం టెస్టింగ్ చేసుకుంటాం. దెన్ కన్క్లూజన్. సో ఇన్ సైంటిఫిక్ మెథడ్ generally 6 steps are involved in exam point of view to give in order. So you must to order lo cheyala manam. Okay, deentlo first one identification of the problem, first step. Second step is observation. Third step is data collection. Fourth step is formulation of hypothesis. Fifth testing of hypothesis, conclusion. So ee vidhanga manaki adugutaadu కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ శాస్త్రీయ పద్ధతి, దీని ఏమని చెప్తాము? సైంటిఫిక్ మెథడ్ ని శాస్త్రీయ పద్ధతి కూడా అని చెప్తాము. ఇన్ తెలుగులో మనకి శాస్త్రీయ పద్ధతి. శాస్త్రీయ పద్ధతి. మరి శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి? ఇన్ సైంటిఫిక్ మెథడ్ 6 steps are there. First one is identification of the problem, observation, data collection, formulation of hypothesis, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ అండ్ కన్క్లూజన్. దీని గురించి మనకు డిస్కస్ అవసరం లేదు, మెయిన్ కాన్సెప్ట్ ఇదనమాట. సో ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఆర్డర్ లో అడుగుతాడు. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్, అబ్జర్వేషన్, డేటా కలెక్షన్, ఫార్మేషన్, టెస్టింగ్, కన్క్లూజన్. సో దీని కోడ్ ఏంటంటే మనకి IODFTC గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్డర్ లో మనకి బిట్ ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే మనకి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉంది, న్యూ టెక్స్ట్ బుక్ లో అయితే లేదు. అయినా కూడా మనకి స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై నేనేం చేశానంటే అక్కడ నుంచి ఓల్డ్ బుక్ నుంచి ఇది తీసుకున్నాను. సో స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. సో జనరల్లీ సైన్స్ స్ట్రక్చర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 categories. వన్ ఈజ్ సబ్స్టాంటిక్ట్, దీని సబ్స్టాంటిక్ట్ అని చెప్తాము, సింటాక్టిక్ అని చెప్తాము. 2 బ్రాంచ్ అంటే 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ సబ్స్టాంటిక్ట్. సబ్స్టాంటిక్ట్ ద్రవ్యాత్మక నిర్మాణము, సింటాక్టిక్ దీన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం అని చెప్తాము. సో ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఈ సబ్స్టాంటిక్ కింద ఏం వస్తాయి, సింటాక్టిక్ కింద ఏం వస్తాయి, ఒక ఆర్డర్ లో ఖచ్చితంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు Schwab and Phoenix, according to Joseph J. Schwab and P.H. Phoenix ప్రకారం, according to both scientists ప్రకారం, science structure can be divided into 2 categories. So one is substantic and second one is syntactic. ఒకటి ఏంటంటే ద్రవ్యాత్మక నిర్మాణం అవుతుంది, రెండోది సంశ్లేషణాత్మక నిర్మాణం అవుతుంది. సో దీంట్లో మనకి దీని కింద వచ్చేటువంటి సబ్ హెడ్డింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ చూద్దాము. ఫస్ట్ వన్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్, దట్ మీన్స్ ద్రవ్యాత్మక నిర్మాణం, అది సబ్స్టాంటివ్. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అది సింటాక్టివ్, ఇది సబ్స్టాంటివ్ స్ట్రక్చర్, దీన్ని ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్తాము. ఏమని చెప్తాము? ద్రవ్యాత్మక నిర్మాణం. సో ఇన్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్స్ ఏమొస్తాయనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఫ్యాక్ట్స్ ఆర్ దేర్, కాన్సెప్ట్స్, థియరీ, లా, generalization, principle, definition.
ఇన్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ లో మనకి వచ్చేది ఏంటంటే మనకి ఫ్యాక్ట్స్ వస్తాయి, అంటే యథార్థాలు వస్తాయి, కాన్సెప్ట్స్ అంటే భావనలు వస్తాయి, థియరీస్ సిద్ధాంతాలు వస్తాయి, లాస్ నియమాలు వస్తాయి, జనరలైజేషన్ సాధారణీకరణాలు వస్తాయి, అదేవిధంగా ప్రిన్సిపల్స్ అనేవి సూత్రాలు వస్తాయి, అండ్ డెఫినేషన్స్ అనేవి నిర్వచనాలు అనేవి వస్తాయి. ఈ ఆర్డర్ లో అడుగుతాడు ఎగ్జామ్ లో, ఖచ్చితంగా ఆర్డర్ లో అడుగుతాడు. సో థియరీ బిలాంగ్స్ టు సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అని, ప్రిన్సిపల్స్ బిలాంగ్స్ టు సబ్స్టాంటివ్ స్ట్రక్చర్, డెఫినేషన్ బిలాంగ్స్ టు సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అలాగే అడుగుతాడు బిట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి దిస్ ఈస్ ద సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. నెక్స్ట్ సింటాక్టివ్ స్ట్రక్చర్. ఇన్ సింటాక్టివ్ స్ట్రక్చర్స్ వెరీ ఇంపార్టెంట్, హియర్ 3 మేజర్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. వన్ ఈజ్ ప్రాసెస్ అంటే ప్రక్రియలు ఉంటాయి, సెకండ్ వన్ మెథడ్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి, 3 యాటిట్యూడ్స్ వైఖరులు ఉంటాయి. అంటే దీంట్లో మనకి సింటాక్టివ్ స్ట్రక్చర్స్ లో ఏముంటాయి, ప్రాసెస్ ఆర్ దేర్, మెథడ్స్ అండ్ యాటిట్యూడ్స్. సో దీస్ 3 ఆర్ ప్రెసెంట్ ఇన్ సింటాక్టివ్ స్ట్రక్చర్. అంటే మనకి సంశ్లేషణాత్మక సైన్స్ యొక్క నిర్మాణంలో ఏముంటాయి, ప్రాసెస్ అంటే ప్రక్రియలు, మెథడ్స్ అంటే పద్ధతులు, అండ్ యాటిట్యూడ్స్ అంటే మీకు తెలిసిందే వైఖరులు అని చెప్తాం. దీన్ని సింటాక్టివ్ లో మేజర్ గా 3 ఉంటాయి. ఈ 3 లో ఈ ప్రాసెస్ ఉంది కదా, ప్రక్రియలు, ఈ ప్రాసెస్ లో నెంబర్ ఆఫ్ టాపిక్ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా సింటాక్టివ్ స్ట్రక్చర్ కింద వచ్చేవి. సో ఫస్ట్ వన్ ఎంక్వైరీస్, సెకండ్ వన్ మెథడ్స్, థర్డ్ వన్ యాటిట్యూడ్స్, అబ్జర్వేషన్స్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్, క్లాసిఫికేషన్, మెజర్మెంట్, అనాలిసిస్ డేటా, ఫార్ములేటింగ్ హైపోథీసిస్, ప్రిడిక్ట్, అండ్ ఇక్కడ రాశాను ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్ అండ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. ఇదేంటంటే మనకు ఒకసారి తెలుగులో కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎంక్వైరీస్ అంటే అన్వేషణలు, మెథడ్స్ పద్ధతులు, యాటిట్యూడ్స్ వైఖరులు, అబ్జర్వేషన్ పరిశీలన, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని సేకరించుకోవటం, క్లాసిఫికేషన్ వర్గీకరణ, మెజర్మెంట్ మాపనం చేయటం, అనలైజింగ్ డేటా దత్తాంశాన్ని విశ్లేషించడం, ఫార్ములేటింగ్ హైపోథీసిస్ అంటే ప్రాకల్పనాన్ని రూపొందించుట. ఓకే, హైపోథీసిస్ ప్రాకల్పన అని చెప్తాము, ఊహించడం, దాన్ని రూపొందించడము, ప్రిడిక్ట్ అంటే ప్రాగుర్తీకరణ, అండ్ ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని నిర్వహించుకోవటం, గెటింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మనకి అనుమితులు రాబట్టుట, ఇన్ఫ్లుయెన్సెస్ అంటే అనుమితులు అని అర్థం. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సైన్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే ఈ సింటాక్టివ్ లో ఉన్నదేంటి ఏంటి, సో లాస్ విచ్ స్ట్రక్చర్ బిలాంగ్స్ టు విచ్ స్ట్రక్చర్ అని చెప్తాడు, ప్రిన్సిపల్స్ బిలాంగ్స్ టు విచ్ సైన్స్ స్ట్రక్చర్ అని చెప్తాడు. తర్వాత సింటాక్స్ స్ట్రక్చర్ లో మనకి మేజర్ 3 ఏంటి, ప్రాసెస్, మెథడ్స్ అండ్ యాటిట్యూడ్స్. ఇన్ ప్రాసెస్ ఎంక్వైరీస్, మెథడ్స్, యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది సైన్స్, సబ్స్టాంటివ్ అండ్ సింటాక్టివ్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ మనకి బ్రీఫ్ గా చూద్దాం స్ట్రక్చర్ ఆఫ్ ది సైన్స్ లో వాట్ ఈస్ సింటాక్టివ్ సబ్స్టెన్సెస్ అండ్ వాట్ ఈస్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అని ఒకసారి చూద్దాం. ఓకే, సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో స్టార్టింగ్ లో ఏమి అర్థం కాదు, ఎండింగ్ అయిపోద్ది మనకి కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం సింటాక్టివ్ స్ట్రక్చర్ అండ్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. ఇందాక చెప్పింది స్ట్రక్చర్ నార్మల్ కదా, ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం ఇంకా దీంట్లో ఏముంటాయో. సో సింటాక్టివ్ స్ట్రక్చర్ ఇంక్లూడ్స్ ప్రాసెస్, మెథడ్స్, యాటిట్యూడ్స్ చెప్పాను కదా. సేమ్ సింటాక్టివ్ స్ట్రక్చర్ ఇంక్లూడ్స్ ఏముంటాయి, ప్రాసెస్ ఆర్ దేర్, మెథడ్స్ అండ్ యాటిట్యూడ్స్ వైఖరులు ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, అదే విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. So these substantive structure again can be divided into 2 categories. So one is empirical knowledge and theoretical knowledge. అంటే ఒకటి ప్రాయోగిక జ్ఞానం అని చెప్తాము, లేదా దీన్ని సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానం అని చెప్తాము. So these substantive structure can be divided into 2 categories. One is empirical knowledge and theoretical knowledge. దీన్ని ప్రాయోగిక జ్ఞానం అని చెప్తాం, దీన్ని సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానం చెప్తాం.
సో ఈ సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానంలో ఏమొస్తాయి అంటే మనకి ఆ ఫ్యాక్ట్స్, మనం చెప్పినటువంటి అన్ని ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్, లాస్, డెఫినేషన్స్ అన్ని ఇక్కడ వస్తాయి ఇందాక చెప్పినట్టే. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఇంపెరికల్ నాలెడ్జ్ లో మనకి ఈ ప్రాయోగిక జ్ఞానంలో ఏముంటాయంటే డైరెక్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. అండ్ డైరెక్ట్ అబ్జర్వేషన్ అంటే ప్రత్యక్ష పరిశీలనలు ఉంటాయి. అండ్ ఇన్స్ట్రుమెంటల్ అబ్జర్వేషన్ పరికరాల్ని పరిశీలించడం ఉంటుంది. తర్వాత ఫ్యాక్ట్స్, అదే విధంగా యథార్థాలు అనేవి ఇక్కడ ఉంటాయి. మరి థియరిటికల్ నాలెడ్జ్ లో ఏముంటాయంటే ఇందాక చెప్పినటువంటి మనకి లాస్ కావచ్చు, అండ్ ఫ్యాక్ట్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సైన్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ లో మనకి ఏమి ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ అడగటం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వన్ టాపిక్. సో నెక్స్ట్ ఈజ్ ఏ స్మాల్ టాపిక్ ఈజ్ హైపోథీసిస్, అంటే పరికల్పన లేదా ప్రాకల్పన లేదా ఊహించడం, ఇమాజినేషన్ అని చెప్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబొరేటరీలో మనం ప్రయోగం చేసేటప్పుడు దాన్ని ముందే ఊహిస్తాం. ఇలా ఏదైనా ఒక ప్రయోగానికి ముందే ఊహించడమే దట్ ఇస్ కాల్ ఏమని చెప్తాం, దాన్ని హైపోథీసిస్ అని చెప్తాము. సింపుల్ గా ఇమాజిన్ లేదా ఊహ అని చెప్తాము. సో హైపోథీసిస్. సో వాట్ ఈస్ మెంట్ బై హైపోథీసిస్? ప్రాకల్పన అంటే ఏంటి? హైపోథీసిస్ మీన్స్ టు ఇమాజిన్ ద ఇఫ్ ఎనీ ఎక్స్పెరిమెంట్. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్పెరిమెంట్ ఆర్ బిఫోర్ కండక్ట్ ద వన్ ఎక్స్పెరిమెంట్, సో దిస్ రిజల్ట్ ఈజ్ ఇమాజిన్, అంటే మనకు ఊహిస్తాం ఆ రిజల్ట్ ని, దాన్ని మనం హైపోథీసిస్ అని చెప్తాము. సో హైపోథీసిస్ ఈజ్ ఏ proposition stated in a testable from which predicts a particular relationship between two or more variables. Next, tentative statement assessing a relationship between certain facts అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకి హైపోథీసిస్ అంటే మనకి ముందే ఊహించడము ఒకటి. నెంబర్ 2, సమస్యను ముందే ఊహించడం, దాన్ని మనం హైపోథీసిస్ అని చెప్తాము. పరిశీలించినటువంటి దృగ్విషయాల యొక్క ప్రాథమిక భావన హైపోథీసిస్ అవుతుంది. ఏదైతే మనం పరిశీలన చేశామో ఆ సంఘటనల మధ్య ఉన్నటువంటి ప్రాథమిక భావనే హైపోథీసిస్ అని చెప్తాము. కాబట్టి హైపోథీసిస్ ఈజ్ ఏ proposition stated in a testable from which predicts a particular relationship between two or more variables. Tentative statement assessing a relationship between certain ఫ్యాక్ట్స్ అని చెప్తాం. ఇది హైపోథీసిస్. ఇదే మనకి ప్రీవియస్ క్వశ్చన్ లో అడగడం జరిగింది. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సైన్స్ అండ్ హైపోథీసిస్. సో నెక్స్ట్ వన్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది బయాలజీ చూద్దాం. ఓకే.